సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఏ క్లాస్గా ఉందమ్మా? ఏ క్లాస్గా ఉంది? నెంబర్ 1 అదే కావాలనుకున్నా అదే వచ్చింది. ఇప్పుడు కాదు, మాది ఎప్పటి నుంచో ఉంది మా కోరికలు. అదే జరిగింది. ప్రజల్లో ఉంటుందమ్మా తీర్పు అనేది. ఏదో ఆలీలు డబ్బులు తీసేసుకొని ఏదో చేసేస్తే అవ్వదు. అవన్నీ ప్రజల్లో ఉంటుంది. ప్రజలు సానుభూతులు అవన్నీ కరెక్టు. ప్రజలే తీర్మానించారు. ఇంతకుముందు వైసీపీ జగన్ ప్రభుత్వం ఎట్లాగుంది? చండాలం. నాకు తెలిసిన వాటికి చెప్పమంటే కొద్దిగా చెప్తా. నా వయసు దగ్గర 60కి 1-2 తక్కువ. జగన్ ఏంటంటే ఆయన వయసు ఇంకా తక్కువ. ఆయనకి అనుభవం లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తాడు. ఆ టైప్లో ఉంటుంది అలా ఫ్రెండ్షిప్. ఇవన్నీ ఏంటంటే నువ్వు ఆడపిల్లవు కదా, నీ గురించి చెప్పకూడదులే. అందుకోసం చెప్తున్నా, ఇది పనికిరాని రాజకీయం. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీ ముందు అంతవాటికి మాట్లాడాలి. ఇంతకుముందు జగన్ 153 సీట్లతో గెలిచాడు కదా, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం ఎందుకు అయ్యారు? అంతే. అట్టు పెట్టినమ్మక అట్టున్నర పెడతారు, జనమే పెడతారు. మరి అన్ని పథకాలు ఇచ్చారంటున్నారు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు? చంద్రబాబు నాయుడు లేదా ఇటు అంతకుముందు పథకాలు ఈయన కొత్తగా మనం తీసుకొచ్చి పెట్టాడా ఏంటే? అయినా తప్పమ్మా. బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, సంక్షేమం ఇచ్చాను అని అంటున్నాడు కదా, మరి ఏమంటారు దీన్ని? దానికి చెప్పనా ఈ సొరంగంలోకి వెళ్ళండి, ఆ ఫ్లైఓవర్ కింద చూడండి. ఆయన ఆఫర్లు పెట్టిన ఆఫర్లన్నీ ఆడవాళ్ళకి ఏదో చిన్న పథకాలు ఇస్తున్నాడు, అంతంత పెంచేస్తున్నాడు. ఏంటి ఆ మొగోళ్ళు లేదు, అడుక్కొని తింటున్నారు భర్తలు. అది ఆయన రాజకీయం. అది కరెక్ట్ కాదు. అది ఇంకా ఏమన్నాడు? గతంలో వైసీపీ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అనేది జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందని అనుకుంటున్నారు? కొద్ది టైం పడుతుందమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కొద్దిగా టైం పడేదాకా మనం ఊపిరి పట్టాలా. టాపీ పని చేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇసుకలేదు, పనులు లేక రోడ్ల మీద కొనుక్కుంటున్నారు. మరి అవన్నీ చూడాలని కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి అమరావతి రాజధాని పూర్తయింది అనుకుంటున్నారా? అయింది. ఇప్పుడు మనకి రాజధాని ఉందని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. నువ్వు కూడా చెప్పుకోవచ్చు. నేను చెప్తున్నా, నాకున్న నా వయసు ఎంత? 60 సంవత్సరాలు వచ్చేసింది. నీ వయసు ఎంతమ్మా? 22. అందుకే నేను చెప్తున్నా, అంటే నా బిడ్డ లాంటిదని, నా మనవరాలు లాంటిదని నేనే చెప్తున్నా. అయ్యిద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా. అదేం లేదు, ఇది రావాలని మేము కోరుకున్నాం, అట్టాగే వచ్చింది. కానీ జగన్ ప్రభుత్వంలో మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే కూలి చేసుకునే వాళ్ళు జగన్ మరి అన్ని పథకాలు ఇచ్చారన్నారు కదా, ఎందుకు బాధపడ్డారు? ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎవరు వాళ్ళకి బటన్ నొక్కి వస్తాయి అన్నారు. ఆ బటన్ నొక్కేది ఎవరికి కొడతాడు? పేదోడికి ఏం కొట్టాడుగా, ఉన్నోళ్ళకి కొడతాడు. మరి ఆడిపోట్టి ఈడిపోట్టి కొట్టి మన దగ్గరే తీసుకుంటున్నాడు కదా. కరెంటు బిల్లు 250 వచ్చేది నాకు, ఇప్పుడు 700. మరి ఎవరిది? నా సొమ్మేగా ఆడు దెంగేది. మరి ఆడి ప్రభుత్వంలో వాడు అట్లా చేసి దేశాన్ని దొంపుకొని వీడు మొత్తం దెంగేశాడు. మనం ఏం చేస్తాం? వాడు చంద్రబాబు నాయుడు ఉండగా ఎంత చక్కగా ఉండేదో. ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక 20,000 రూపాయలు. 20,000 ఏంది, ఇసుక రాదు, ఐరన్ ఎక్కువ. మరి అదే ఆడి ప్రభుత్వంలో అంటే మాకు 1000 రూపాయలకి వచ్చేది ఇక్కడ జోజినగర్. మరి అలాంటిది 20,000 అంటే చెప్పమ్మా ఎంత? అది 10 రెట్లు ఎక్కువ. 10 రెట్లు కాదు, 9 రెట్లు ఎక్కువ. 1000 రూపాయలు ఎక్కడ, 20,000 ఎక్కడ? మరి అంత ఎక్కువ మా ఆడు చేసి. అందుకే మరి వాడు ఒక్కసారి చూడు అంటే వేసాము.
ఆ ఒక్కసారికి దేశాన్ని మొత్తం నాశనం చేశాడు, అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అది మనం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, ఏం అవసరం లేదు. లేనివాడికి అన్నం పెడుతున్నాడు. అన్న క్యాంటీన్లు ఒకవేళ వాడు వచ్చినా అన్న క్యాంటీన్ ఉంటే ఏదో పేదోడు అడుక్కున్నోడు బాగలేని నాలాంటి కుంటోడు వచ్చి తింటాడుగా. అది కూడా లేదుగా. నేను ఎక్కడెళ్ళి అడుక్కు తినాలా? అడుక్కు తిన్నా పెట్టేవాడు లేడు. అలాంటిది మరి అన్నం పెడుతున్నాడుగా కడుపు నిండా. ఇంతకుముందు జగన్ తీస్తాడు కదా ఈ అన్న క్యాంటీన్లు. తీసాడుగా. మరి ఏం చేస్తాం? అది 60 లక్షలని తెచ్చారు. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు అందరూ అన్నం లేక ఇప్పుడు చక్కగా తిన్నారు. ఏదో అక్కడ అడుక్కుంటున్నారు, చేస్తున్నారు, వచ్చి తిన్నారు. ఆడు ప్రభుత్వము వాడిదే రావాలనుకున్నాం, వాడిదే వచ్చింది. అది ఇంకంతకని చెప్పేది.